చాలా ఎర్లీ ఏజ్‌లో పీరియడ్స్ మొదలైనప్పుడు అటు మానసికంగా హ్మ్. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అటు శారీరకంగా కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ పీరియడ్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ప్రప్రథమంగా మనం చూసుకున్నట్టయితే స్థూలకాయం. హ్మ్. చాలా వెయిట్ ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. దానికి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. బయట ఎక్కువగా తినడము, తిన్న దానికి తగ్గట్టుగా వ్యాయామం లేకపోవడము, స్కూల్స్‌లో స్పోర్ట్స్ ప్రోత్సహించకపోవడము, ఎక్కువ గంటలు కూర్చొని చదవడం, చదవడం, చదవడం. అవును. సో, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్‌లో అండ్ ఇంట్లో కూడా అమ్మాయిలైతేంది, అబ్బాయిలైతేంది చాలా అపురూపంగా పెంచడం. చిన్న చిన్న ఇంటి పనులు కూడా చేయకుండా పెరగడం. ఎక్కడ చూసినా పని మనుషులు ఉండడంతో వాళ్ళకి బాధ్యతలు లేకుండా అటు స్కూల్స్‌లో ఫిజికల్ ఎంకరేజ్ చేయట్లేదు. అటు ఇంట్లో కూడా పని లేదు. ఎంతసేపు కూర్చుని చదువుకోవడమో, లేకపోతే టీవీ చూడడమో, లేకపోతే మొబైల్ చూడడమో, అసలు బయట ఆడుకోవడం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న ఫ్యామిలీస్. టైం ఉండట్లేదు. హ్మ్. బయటికెళ్తే మళ్ళీ అదొక కమిట్మెంట్. ఇప్పుడు నేను ఏదైనా క్లాస్‌లో జాయిన్ చేస్తే నేను తీసుకెళ్ళాలి, దింపాలి, తీసుకురావాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. అదే విధంగా హోమ్ కుకింగ్. ఈవెన్ ఇంట్లో ఈవెన్ వంట వాక్ కూడా కూడా లేదు. వాక్ కూడా లేదు. స్కూలుకి వెళ్ళడం లేదు. డ్రాప్ కరెక్ట్. చేయడమే. అండ్ ఇంట్లో వంట కూడా చాలా తగ్గిచ్చేశారు. ఆ! ఇలాబరేట్ మీల్స్ ఏవైతే అమ్మమ్మలు, నానమ్మలు, మన మదర్స్ చేసేవాళ్ళో అలా మీల్స్ అసలు చేయట్లేదు. వెరైటీస్ కూడా చేయట్లేదు. ఈ పూటకి ఇది సరిపోతుంది. ఇది అయిపోయింది. ఇంక హ్మ్. వేరే ఏదైనా చేయాలంటే ఈదర్ మెయిడ్ వచ్చన్నా చేయాలి. లేకపోతే బయట నుంచన్నా ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలి. చేసి. సో, క్యాలరీస్ వైస్ గూడా హై క్యాలరీ ఫుడ్ బాగా అవైలబుల్ అయిపోతుంది. అయితే బయట నుంచి వచ్చిన ఫుడ్‌లో ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, కలర్స్, కెమికల్స్ ఇలా ఎన్నో రకాల యాడిటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు కాస్మెటిక్స్, సోప్స్ అయితేనేమి, హౌస్ క్లీనర్స్ అయితేనేమి, డిష్ వాషర్స్ అయితేనేమి, ఎన్నో రకాల కెమికల్స్ మనకు తెలియకుండానే మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, దాంతో పాటు మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్‌లో కూడా చాలా హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడము, ప్రొడక్టివిటీ పెంచడం కోసము, దానికి వాల్యూ రావడం కోసము, ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసము, త్వరగా డబ్బులు సంపాదించడం కోసము హార్మోన్ యూసేజ్ కూడా చాలా పెరిగింది. మనము ఏదైనా కొనుక్కునేటప్పుడు అందులో హార్మోన్ ఉందా లేదా ఎవరు చెక్ చేయట్లేదు. తెలీదు కూడా పీపుల్‌కి. అండ్ ఆ అవగాహన వచ్చినా కూడా అవలీలగా దొరికేవి తీసుకుంటున్నారు అవును. తప్పితే, కొంచెం కష్టపడాలి, మనం విశ్లేషణ చేయాలి, క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఆర్గానిక్ తినాలి, దాని వైపు వెళ్ళాలి అని ఎవరు ఆలోచించట్లేదు. ఎక్స్‌పెన్సివ్ అనుకుంటున్నారు కానీ, అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ దేర్ హెల్త్ అని అనుకోవట్లేదు. అండ్ ఇలాంటి విషయాలు ఎన్నో కలుపుకుంటే, ఈ ఈస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ చాలా ఎక్కువైపోయి, ఈ ఈస్ట్రోజన్ లాంటి కాంపౌండ్స్ వల్ల అండ్ స్థూలకాయం వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, ఈ ఇన్యాక్టివిటీతోని ఎక్కువ ఫ్యాట్ టిష్యూ రావడం మూలాన కూడా ఎర్లీ పీరియడ్స్ అనేవి వస్తున్నాయి. అయితే మానసికంగా వాళ్ళు ఆ ఏజ్‌లో రెడీగా ఉండరు. హ్మ్. రెడీగా ఉండనప్పుడు వాళ్ళకి పీరియడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళకి హైజీన్ గురించి చెప్పి, ఒక 8 ఇయర్స్ పిల్లకి హైజీన్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ చెప్పడం చాలా కష్టం. వాళ్ళకి ఏదో జబ్బొచ్చేసిందని వాళ్ళు అనుకుంటారు అవును. తప్పితే, వాళ్ళకి అవగాహన అనేది రాదు. అండ్ స్కూల్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, బయట వ్యవహారాలు ఎలా ఉండాలి, స్ట్రేంజర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే ఏజ్ కూడా కాదది. మనం చెప్పేది మనం చెప్తాం. బట్ వాళ్ళు ఆకతాయితనంతో చాలా తోసిపుచ్చేస్తారు. అవును. ఇదే కాకుండా ఇలా మానసిక సమస్యలు కూడా ఉండొచ్చు. శారీరకంగా పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతే హైట్ అనేది కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అండ్ వెయిట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అచ్చా! హైట్ విషయంలో కూడా ప్రాబ్లమ్ రావచ్చు. ఎందుకంటే వన్స్ పీరియడ్ స్టార్ట్ కొంచెం హైట్ అనేది అంత ఈజీగా పెరగదు. ఓకే. సో, అదొక మైల్‌స్టోన్. అలా మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. జెనెటిక్‌గా వాళ్ళకి హైట్ ఉంటే తప్పితే కొంచెం మైల్‌స్టోన్స్‌లో తగ్గుతాయి. అండ్ బోన్ ఏజ్ కూడా వాళ్ళకి మారిపోతుంది. హ్మ్. మెన్స్ట్రువల్ సైకిల్ రాకముందు వచ్చిన తర్వాత బోన్ ఏజ్ కూడా మారుతుంది. వీటన్నిటితో పాటు వాళ్ళకి ముందు ముందు కూడా హ్మ్. కొన్ని పీరియడ్స్‌తో సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే ఎక్కువ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరగొచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్‌ని బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిసా, పీసీఓడియా, స్థూలకాయంతో సంబంధం ఉండొచ్చు. దాని తర్వాత ఫైబ్రాయిడ్సా, హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్సా, ఇలా ఈస్ట్రోజన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా హైయర్ ఇన్సిడెన్స్ ఉంటాయి. అండ్ ఇది అంత ఈజీగా తోసిపుచ్చే ప్రాబ్లమ్ కాదు. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ. అండ్ పేరెంట్స్‌కి
ఖచ్చితంగా ఈ విషయం మీద అవగాహన అనేది ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. బికాస్ మీరు చైల్డ్‌నికి ఎంతసేపు ఆస్తులు పెడదామా, దాని తర్వాత చదివిపిద్దామా, వాళ్ళని ఈ ప్రెషర్ చేద్దామా, ఆ ప్రెషర్ చేద్దామా అనుకుంటారు కానీ, ఆరోగ్యరీత్యా ఏది మంచిదో అది చేయాల్సిన అవసరం పేరెంట్స్‌కి ఇప్పుడు ఎంతగానో ఉంది. సో, ఎలాగో మీరు ఫుడ్ విషయం అని కూడా చెప్పారు కాబట్టి, చాలామంది పేరెంట్స్‌లో ఉన్న అపోహ ఏంటి అంటే, చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఈ మెచ్యూరిటీ అనేది తొందరగా వస్తుంది, పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి అనే ఒక అపోహ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్‌గా చికెన్ వచ్చేసరికి ఒకవేళ హార్మోన్ ఇంజెక్టెడ్ చికెన్ ఉంటే, ఆ హార్మోన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. హ్మ్. అండ్ చికెన్‌లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉంటే అవి కూడా ఇంపాక్ట్ చేస్తాయి. మనం చిన్నగున్నప్పుడు ఏం చేసేవాళ్ళం? వీక్లీ వన్సే కదా నాన్ వెజ్ తినేది. అవును. ఆ అలవాటు ఎంత మంచిది. అలా ఎందుకు ఉండట్లేదు? ఎవ్రీడే మా అమ్మాయి నాన్ వెజ్ లేనిది ముక్క దిగదు, అని ముక్క చాలా లేనిది గొప్పగా ముద్ద చెప్తూ దిగదు అని చెప్పడం మట్టుకు కరెక్ట్ కాదు. హ్మ్. బికాస్ వీ హ్యావ్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజ్జీస్ ఉన్నాయి. దాని తర్వాత మనం నాన్ వెజ్ చూసుకున్నట్టు కూడా మనకి ఎగ్ కూడా ఉంది. ఇట్స్ ఆల్సో అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో, మనకి పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అంత ఈజీగా రాదు. అన్‌లెస్ అండ్ అంటిల్ చాలా పిక్కీ ఈటర్సో, లేకపోతే సిక్‌నెస్ వచ్చి ఫుడ్ తినట్లేదు, యాపిటైట్ డౌన్ అయిపోయిందో అనేది తప్పితే, హ్మ్. వాళ్ళకి స్పెషల్‌గా మనం పౌడర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హా! వెన్ డిమాండ్ ఈస్ మోర్, దే ఆర్ నాట్ ఈటింగ్ వెల్, రికవరీ అవుతున్నారు అనంటే ఏదైనా మనం ఇవ్వచ్చు. అది తప్పితే నార్మల్ డైటరీ ప్రోటీన్ ఈజ్ ఇనఫ్. ఓకే. అండ్ చాలా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, హై ప్రోటీన్ కూడా వాటెవర్ ఇట్ ఈస్, వెదర్ హ్మ్. ఇట్స్ చికెన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇఫ్ ద టేస్ట్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోతాయి. మరి. సో వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినప్పుడు దే విల్ నాట్ బి గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ వెజిటబుల్ ఈటింగ్. హ్మ్. సో మనం బ్యాలెన్స్ చేయాలి. ఇది ఇంతే, హౌస్ రూల్స్‌లో ఇంతే. అండ్ దీస్ రూల్స్ అప్లై ఫర్ ఎవ్రీబడి. మనం వారానికి ఒకసారి అట్ ద మోస్ట్ 2 సార్లు తిందాం. అంతకు మించి మనం నాన్ వెజ్ ఇంటేక్ ఎక్కువ చెయ్యొద్దు. అండ్ అందులో కూడా చాయిసెస్. ఒక పూట ఒకసారి మనం ఫిష్ తీసుకుంటే ఒక రాస్ చికెన్ తీసుకోవడం అలాగా. ఎగ్ కావాలంటే డైలీ ఇవ్వచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి చిన్నగున్నప్పటి నుంచే మనము కంటిన్యూ చేసి, వాళ్ళకి ఒక ఏజ్ ఆఫ్ విజ్డమ్ హ్మ్. వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేస్తే, వాళ్ళకి అవే అలవాట్లు యాజ్ అడల్ట్ కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు నాన్ వెజ్ వీక్లీ 1 డే ఆర్ ట్వైస్ అని ఒక అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుంటే అది బెస్ట్ అంటారు. ఖచ్చితంగా. అండ్ అనవసరమైన క్యాలరీస్ తిని లాభం ఏం లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కూడా ఎక్కువ లేవు. వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఆడట్లేదు ఈ మధ్య అందరూ. సో, రిస్ట్రిక్షన్ ఆఫ్ వాటెవర్ పాసిబుల్ ఔట్‌సైడ్ ఫుడ్ షుడ్ ఆల్సో బి దేర్. హ్మ్. ఇప్పుడు నేను 2 సార్లు వారానికి తింటాను. నేను బయట తెచ్చుకొని తింటానంటే కుదురుతదా? అది అగైన్ అన్‌హెల్తీ. మళ్ళీ. ఆ! అది చూడు చాలా ఇంపార్టెంట్. హోమ్ కుక్డ్ ఫుడ్ ఈస్ బెస్ట్. ఔట్‌సైడ్ ఫుడ్ షుడ్ బి లిమిటెడ్. మేబీ వన్స్ ఇన్ అ వీక్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. అండ్ క్వాలిటీ చెక్ చేసుకున్న ఫుడ్డే తినాలి. అలా అని నేను వెళ్ళి రోడ్ సైడ్ ఆయిల్‌లో ఫ్రై చేసినయన్నీ నేను తింటాను అంటే అనారోగ్యానికి ఒక్క సీడ్ చాలు. హ్మ్. వన్ సీడ్ ఈజ్ ఇనఫ్ ఫర్ అన్‌హెల్తీ హ్యాబిట్స్. మనం వెళ్లి డబ్బులు పెట్టుకొని కొని తెచ్చి పెట్టుకుంటున్నాం.